హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ముందుగా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా నెక్స్ట్ రివ్యూ విషయానికి వస్తే, ఇవాళ సంక్రాంతి సందర్భంగా విడుదలైన మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మాట్లాడుకున్నాం. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వెంకటేష్ గారు హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరు హీరోయిన్లుగా, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా మొత్తం ఆర్టిస్టులే ఉన్నారు. వీళ్ళంతా కలిసి చేసిన సినిమానే సంక్రాంతికి వస్తున్నాం. సినిమా కాన్సెప్ట్ విషయానికి వచ్చేటప్పటికే చాలా సింపుల్ కాన్సెప్ట్. మనకి ఏదైతే ట్రైలర్లో చూపించారో ఒక ఇష్యూ, ఆ ఇష్యూ క్లియర్ చేయడానికి జాబ్ వదిలేసి ఇంటి దగ్గరే ఉంటున్న ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళడం, అతను రిక్వెస్ట్ చేసి తీసుకురావాలనుకోవడం, నేను కూడా ఆపరేషన్లోకి వస్తానని వాళ్ళ వైఫ్ అడగడం, ఇంకా అక్కడి నుంచి కథ మొదలవుతుంది. కథ చాలా సింపుల్ కథ, పెద్ద కొత్త కథ కాదు. అలా అని చెప్పి దీంట్లో ఏదైనా వెరైటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా సింపుల్ కథ, సింపుల్గా ఉంటుంది. అయితే సినిమాలో కామెడీ, ఈ కామెడీ ఎంతవరకు వర్కౌట్ అయ్యింది, ఈ అనిల్ రావిపూడి కామెడీ చేశాడా, క్రింజ్ కామెడీ చేశాడా, అది తెలుసుకోబోయే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, మీరందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో ఫర్ మోర్ కంటెంట్. మీ ముందుకు ఇలాంటి కంటెంట్ రావాలన్నా, మీలాగా ఈ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి మన వీడియోస్ చేరాలన్నా కంపల్సరీ మీరు లైక్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ లైక్. ఇంకా క్యారెక్టరైజేషన్స్ విషయానికి వస్తే, వెంకటేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంటే మధ్యలో ఆయన ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం అంటారు కదా, అలా ఆడియన్స్తో డైరెక్ట్గా మాట్లాడుతుంటారు అనమాట. అలాంటివన్నీ నాకు పెద్ద అనిపించలేదు, కానీ థియేటర్లో చాలామంది బాగానే ఎంజాయ్ చేశారు అనిపించింది. అదొకటే నాకు మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్స్లో చెప్పాలంటే, అందరం వెంకటేష్ గారు ఎంత ప్లస్ పాయింట్ అనుకుంటామో, సర్ప్రైజింగ్గా హీరోయిన్లు ఎంత ప్లస్ పాయింట్, వీళ్ళందరూ కాకుండా వెంకటేష్ గారు అబ్బాయిగా బుల్రెడ్డి అని చెప్పి ఒక క్యారెక్టర్ చేశాడు. ఆ టిపికల్ అనిల్ రావిపూడి ఆ డైలాగ్, సింగిల్ డైలాగ్ కామెడీ ఉంటుంది చూడండి, అది ఆ అబ్బాయి మీద చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ పిల్లోడు వచ్చినప్పుడల్లా థియేటర్లో హెలేరియస్ ఫన్ అయితే జనరేట్ అయింది. అక్కడక్కడ మనకి యూత్కి నచ్చని క్రింజ్ విశేషాలు అయితే అనిల్ రావిపూడి ఫుల్గానే పెట్టాడు. సరే, క్రింజ్ మనకు నచ్చకపోవచ్చు, చాలామంది క్రింజ్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయాలంటే పక్కన పెడితే, మ్యూజిక్ ఒకటి కొంచెం వీక్గా అనిపించింది నాకు. అదైతే గోదావరి గట్టు సాంగు, మీనా సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ ఏం పెద్దగా గొప్పగా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అప్ టు ద మార్క్ లేదు, అంటే అంత ఎలివేట్ చేయలేకపోయింది సినిమా అని అనిపించింది. అండ్ ముఖ్యంగా యానిమల్లో చేసిన ఉపేంద్ర గారు ఉన్నారు, వాట్ ఏ థాట్, ఆయన క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీగా పేలింది. సాయి కుమార్ గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా పేలిందని చెప్పొచ్చు అనమాట. వీటీవీ గణేష్, నరేష్ గారికి ట్రాక్ ఒకటి ఉంది, అది కూడా కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చదు, బట్ ఓకే. బట్ ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మెయిన్గా ఆవిడే బాగా మార్కులు పడ్డాయి. ఇక్కడి నుంచి ఆవిడకి తెలుగులో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీనాక్షి చౌదరి కూడా బాగుంది. ఇంకా వెంకటేష్ గారి లుక్స్ విషయానికి వస్తే, ఆ ఫ్లాష్ బ్యాక్లో మీనా అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్లో అయితే ఒక్కసారి ఘర్షణలో వెంకటేష్ గారిని చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా బాగా అనిపించాడు ఆయన, చాలా ఏజ్ తగ్గినట్టు కనిపించింది. బట్ ఇప్పుడు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ ఈ ఏజ్ దగ్గరగా ఉండే క్యారెక్టర్లు అలా చేయడం థియేటర్లో మనల్ని కొంచెం సాటిస్ఫై, ఎప్పుడు ఫ్యాంటసీ కొడితే 10 మంది ఎగిరేవాళ్ళు అలా కాకుండా ఒక కొత్త సినిమా, నిజంగానే ఒక కామెడీ సినిమా. చాలా రోజులైంది తీస్తే మెసేజ్ సినిమా లేదంటే ఫుల్ యాక్షన్ సినిమాలు చేస్తున్న ఈ టైంలో తెలుగులో ఓ ఫుల్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. అక్కడక్కడ క్రింజ్ ఉంది, చూసినప్పుడు క్రింజ్ ఉండే నన్ను తిట్టుకోవద్దు. బట్ ఈ సంక్రాంతికి అదర్ దాన్ డాకు మహారాజ్ ఇంకేదైనా సినిమా చూడాలి అంటే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం. దీనికి సెకండ్ పార్ట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే వేరే పండగ ఏదైనా ప్లేస్ చేసుకొని దీపావళికి వస్తున్నాం అలా ఏదైనా చేసుకునే దానికి అవకాశం ఉంది. అనిల్ రావిపూడి లాస్ట్లో వచ్చి అలాంటి హింట్స్ అవి మనకి ఇచ్చాడు. ఓవరాల్గా ఈ సంక్రాంతికి సెకండ్ హిట్ అయితే పడింది. సంక్రాంతికి వస్తున్నాం. ఖచ్చితంగా వెంకటేష్ గారికి ఇది కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటూ, దిల్ రాజు గారికి గేమ్ చేంజర్తో జరిగిన నష్టం దీంతో ఫిల్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వి లవ్ సినిమా. వన్స్ అగైన్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.